అడ్వకేట్ పేరు వెంకటరమణారెడ్డి, అడ్వకేట్, రంగారెడ్డి డిస్ట్రిక్ట్ అండ్ నాంపల్లి కోర్ట్. ఈరోజు మన రంగారెడ్డి కోర్టులోని ఈ చైతన్యపురి పిఎస్ కానిస్టేబుల్ బాలయ్యను ఏసీబీ వారు కానిస్టేబుల్ ఆయన కానిస్టేబుల్ ఏఎస్ఐ తెలియదు మాకు, కానిస్టేబుల్ అని తెలుసు. కానిస్టేబుల్ ఇప్పుడు ఏఎస్ఐ వచ్చి ప్రమోషన్ వచ్చిందంట. ఆయన గతంలో కూడా క్లయింట్ల దగ్గర అడ్వకేట్ల దగ్గర చాలా ఇబ్బందులకు గురి చేసి పైసలు ఫోన్పే ద్వారా గూగుల్ పే ద్వారా అలాంటివి చేసుకున్నారని సమాచారం తెలిసింది. నేను కూడా నా యొక్క కేసులో కూడా 3-4 కేసులలో కూడా అతను మా దగ్గర కూడా డిమాండ్ చేయడం జరిగింది. మేము ఇయ్యనందుకు మా పైన పురిగొల్పి కొన్నిసార్లు మమ్మల్ని ఇబ్బందులకు గురి చేసేటట్టు కూడా కొన్ని చేశాడు. అయినా కూడా నేను ఏ విషయంలో దొరకలేదు. మా జూనియర్ అనుగుణంగా ఇబ్బంది పెట్టాడు ఈయన బాలయ్య గారు గతంలో. ఇప్పుడు ఈ మధ్య ఈ ప్రతి పోలీస్ స్టేషన్కి ఒక అడ్వకేట్ లాగా ఏర్పాటు చేసుకుని వారే ఇచ్చుకుంటూ ఒక ఎస్ఐ గారు, సిఐ గారు, కోర్ట్ కానిస్టేబుల్తో వారికే ఒక 2-3 అడ్వకేట్లను నియమించుకొని వాళ్ళకి ఏ కేసులు వచ్చినా వాళ్ళకే ఇవ్వాలి, వాళ్ళతోనే మాట్లాడాలని ఉద్దేశపూర్వకంగా ఇట్లా ఉన్నది. ఇలాంటివి మన పోలీస్ వ్యవస్థలో ప్రతి పోలీస్ స్టేషన్లో 1-2 అడ్వకేట్లను పెట్టుకొని వాళ్ళే ఫీజులు వసూలు చేపించి వాళ్ళ విధంగా చేస్తున్నారు. ఈ విధంగా ఏసీబీ వాళ్ళు ఇంకా పట్టుకోవడానికి చాలా ఉన్నాయి. ఈ మన కోర్టులోనే న్యాయం జరిగినప్పుడు కోర్టులోనే రక్షక భటులే భక్షకులాగా మారినాక వ్యవస్థ ముందుకు వస్తుంది. ముందు ఈ వ్యవస్థకు ముందుకు కోర్ట్ కానిస్టేబుల్ ఒకవేళ ట్రాన్స్ఫర్ అయినా కూడా ఈ పోలీస్ స్టేషన్ నుంచి ఇంకో కోర్టుకు వెళ్తుంది, ఇంకో పోలీస్ స్టేషన్ నుంచి ఈ పోలీస్ స్టేషన్కి పోతున్నారు. అంటే వాళ్ళ ర్యాంక్ ఏం మారతలేదు వాళ్ళకు. మళ్ళీ ఇక్కడ ఉదాహరణకు చైతన్యపురి కానిస్టేబుల్ ట్రాన్స్ఫర్ అయితే మీర్పేట నుంచి ట్రాన్స్ఫర్ అయితే ఆడిపోతున్నారు. అంటే ఒకరొకరు వాళ్ళ కమ్యూనికేషన్ ఏంది, ఒకరి నుంచి ఒకరికి మార్పిడి చేసుకుంటున్నారు. కానీ క్లయింట్ల దగ్గర వసూలు చేయడము, అడ్వకేట్లను ఇబ్బంది ఒక విధంగా చెప్పాలంటే 41 నోటీస్ను చాలా అడ్వాంటేజ్ చేసుకున్నది పోలీస్ వ్యవస్థని. పోలీస్ వాళ్ళు స్టేషన్ బేస్ పేరిటని లక్షలు తీసుకుంటారు. ఒకవేళ అడ్వకేట్ పోయి పోలీస్ స్టేషన్కి పోతే కనీసం రెస్పెక్ట్ కూడా లేదు, మినిమం రెస్పెక్ట్. అడ్వకేట్ అంటే మీరు బయట అడ్వకేట్ని దొరకరా, కానీ క్లయింట్లకు డైరెక్టే చెప్తున్నారు అడ్వకేట్ వస్తే మేము మాట్లాడామని. ఎందుకంటే 41 నోటీస్ క్వశ్చన్ చేయొద్దు వాళ్ళని పోలీస్ వాళ్ళు. ఎంతసేపు ఏంటంటే వాళ్ళు చెప్పినా నచ్చిన అడ్వకేట్ వస్తే నచ్చిన విధంగా నజరాని ఉంటుంది. కానీ ఈ విధంగా మన వ్యవస్థ ఇంకా పోలీస్ వ్యవస్థ ఇంకా పటిష్టంగా లేదు. ఇలాంటి అవినీతిపరులు చాలామంది ఉన్నారు. ఒకవేళ ఈయన అవినీతిపరాన్ని ఏంది నేనే స్వయంగా కళ్ళతో చూసిన కాబట్టి నేను ఇతని ఈ విధంగా అంటున్నాను. ఎందుకంటే ఫోన్పేలు గతంలో చాలామంది చెప్పారు. ఈ బాలయ్య అనే వ్యక్తి ఫోన్పేల ద్వారా గూగుల్ పేల ద్వారా చాలా ఉంటాను. ఒకవేళ స్టేట్మెంట్ కూడా తీసుకుంటే ఇంకా సంతోషం ఏసీబీ వారు, ఎందుకంటే ఎవిడెన్స్గా వస్తుంది. ఇలాంటి వాళ్ళు కోర్టులో ప్రతి పోలీస్ స్టేషన్ 1-2 కానిస్టేబుల్ చాలామంది ఉన్నారు. వాళ్ళు అని ఏం లేదు, అందరినీ ఈ విధంగా ఉన్నది. ఒకవేళ కమిషనర్ దృష్టికి పోయిన విధంగా వాళ్ళని తక్షణం ఎవరు ఉన్నా సరే 3 ఏళ్ల కంటే ఎక్కువ ఉండదు ఆ కానిస్టేబుల్. ఒకవేళ ఈ చైతన్యపురి కానిస్టేబుల్ నుంచి మళ్ళీ మీర్పేట పోతారు, మీర్పేట నుంచి బండ్లగూడ పోతారు, బాలాపూర్ పోతారు. ఈ విధంగా చేంజ్ అవుతున్నారు. పోలీసులు నాని ఓదలే వేరు, వాళ్ళు చేంజ్ కావడం తప్ప కానీ ఓదలు మారతలేవు. కోర్టు కానిస్టేబుల్ చేసి మళ్ళీ అక్కడ పోయి కానిస్టేబుల్ చేస్తున్నారు. అంటే వాళ్ళే చేస్తున్నారు. ఈ విధంగా సమాజం వల్ల ఇలాంటి వాడిని ఏసీబీ వారు ఇంకా ఏరివేయడం చాలా మంచిది. ఇంకా ఏరివేయాలి. గతంలో ఇంకా చాలామంది ఉన్నారు వారిపైన ఇచ్చింది. ఎందుకంటే అడ్వకేట్లు సఫర్ అవుతున్నారు ఇలాంటి కోర్టు కానిస్టేబుల్ ఈ విధంగా చేయడం వల్ల. చాలా తిరుపాలని ఒక కేసులో చైతన్యపురి పిఎస్లో గతంలో అతనిది దొంగతనం కేసు కింద ఏదో కేసు అయితే నేను బెయిల్ పిటిషన్ ఫైల్ చేస్తే కౌంటర్ వేయడానికి నన్ను వచ్చి కలవలేదు. మా ఎస్ఐ గారిని మీరు పోలీస్ స్టేషన్లో పోయి కలవలేదు, మీ ఎస్ఐ గారితో కలవడం నాకేం అవసరం అని జడ్జి గారి ముందు రిప్రజెంట్ చేసి చెప్పాము. జడ్జి గారి కౌంటర్ ఫైల్ చేయడానికి కూడా పీపీ గారి ద్వారా కౌంటర్ ఫైల్ చేయాలి. కానీ బాలయ్య ఏమన్నాడు, నన్ను వచ్చి కలవలేదు కాబట్టి నేను ఇయ్యాలి కౌంటర్. మా ఎస్ఐ గారితో మాట్లాడాను. మీ ఎస్ఐ గారితో మాట్లాడవలసిన అవసరం ఏముంది, దానికి ఏముంది, కౌంటర్ చేసేది పీపీ గారు అని అప్పుడప్పుడు జడ్జి గారి దగ్గర ఎవిడెన్స్ ఆర్గ్యుమెంట్ లేకుండా కౌంటర్ నాట్ ఫైల్ ఫర్ ఆర్డర్స్ కానీ పెడితే మళ్ళీ ఇమ్మీడియట్లీ సాయంత్రం 4 గంటలకు అప్పుడు కౌంటర్ వచ్చి నాకు కాపీ ఇచ్చిండు. అలా కౌంటర్ వేయడం వల్ల మళ్ళీ ఇంకో రోజు డిలే అవుతానే నేను ఆ కాపీ తీసుకొని అప్పుడు ఆర్గ్యుమెంట్ చేస్తాను. ఎస్ఐ ఎవరు ఉండే అప్పుడు? అప్పుడు ఎస్ఐ ఏదో పేరు ఉన్నది. అప్పుడు ఒక 2 years అవుతుంది, 1.5 years అవుతుంది ఎస్ఐ గారు. ఆ ఎస్ఐ గారిని వచ్చి కలవాలి. ఇప్పుడు ఏ కేసు అయినా కూడా ఫస్ట్ పోలీస్ వాళ్ళకి ఏంటంటే ఎస్ఐని పోయి కలవాలి. ఎస్ఐని కలవాల్సిన అవసరం ఏముంది, ఏమైనా ఉంటే కోర్టు. మరి ఒకవేళ కౌంటర్ ఫైల్ చేయకుండా డైరెక్ట్ ఆర్డర్ చేయమని ఎస్ఐని కాదు సిఐని కమిషన్ ఉన్న కలుస్తాం మేము. కానీ వాళ్ళ పని వాళ్ళు చేసుకోవాలి. ఇది డిపెండ్ చేయాలి, పిటిషనర్ పని చేయాలి. కానీ మా విధంగా ఇలాంటి విధులకు ఆటంకాలు అడ్వకేట్ను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. అదనంగా నిన్ననే యాక్షన్
ప్రొటెక్షన్ యాక్ట్ వచ్చింది అడ్వకేట్ ఒక విధంగా శుభసూచకము. ఆ సమయంలో ఈ విధంగా పోలీస్ వాళ్ళు పట్టుకోవడం ఏమొచ్చింది ఒక యాక్ట్? విధంగా. అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ ఓకే నిన్ననే మన అసెంబ్లీలో బిల్లు పాస్ అయింది. ఓకే దానికి ఈ విధంగా తక్షణం ఇలాంటి వారిని ఇంకా ఏసీ వాళ్ళు చాలామంది ఉన్నారు. ప్రతి పోలీస్ స్టేషన్లో ఒకరిద్దరు ఉన్నారు. వారిని కూడా వాళ్ళు ఏరాలి, సమర్థవంతంగా పనిచేసి మిగతా వాళ్ళు ఎక్కడ ఉన్నారో వాళ్ళను వెలికి తీసి వాళ్ళ మీద చర్య తీసుకుంటారు చేయాలి.